ఏదన్నా ఇష్యూస్లో ఉన్నా కూడా నేను అనుసంధానం చేసేదాన్ని, వాళ్ళను అట్లా కాదన్నా ఇట్లా అని సంజాయిస్తుంటే పార్టీలో మనం ఉండాలి, బలంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి అనేక మంది ఎమ్మెల్యేతోని సత్సంబంధాలు పెట్టుకొని వారిని పార్టీలో ఉండే విధంగా నేను చేసిన. కానీ ఆ తర్వాత మొన్న 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరు. ఎందుకు వెళ్ళిపోయినరు అన్నటువంటి విషయం అయితే నాకు తెలియదు. నా విషయానికి వచ్చినట్టయితే నేను పార్టీ కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకోకుండా అన్ఫార్చునేట్లీ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపింది కాబట్టే నేను బయటకు వచ్చిన. నేను బయటికి రావాలనుకోలేదు, బయటపడాలనుకోలేదు, అసలు ఎన్నడూ కూడా నా బాధను లోపలే ఉంచుకున్న తప్పితే బయటికి చెప్పలేదు. కానీ అనివార్య పరిస్థితుల్లో ఇవాళ చెప్పాల్సి వచ్చింది కాబట్టే నన్ను పార్టీ సస్పెండ్ చేస్తే పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన, నా ప్రజల దగ్గరికి మళ్ళీ నేను వెళ్తా ఉన్నా. నాకు తెలియని తెలంగాణ కాదు, కొత్త తెలంగాణ కాదు, మొత్తం నేను తిరిగిందే ప్రతి ఊరు ప్రతి మండలం. మళ్ళీ ఒకసారి వెళ్ళి అందరినీ కలుస్తా, నా బాధ పంచుకుంటా, వాళ్ళ బాధ తెలుసుకుంటా, పరిష్కార మార్గాన్ని వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ओके इंका एवरन्ना एमन्ना अडुगुतारा अंतेना कुछ जहाँ जहाँ बात करना था, जिन जिन फोरम में पार्टी में डिस्कशन कर रहा था, हर जगह पे हमने डिस्कशन किया है और लगातार डिस्कशंस के बावजूद चंद लोगों का पार्टी में अनफॉर्चुनेट तरीक़े से अपर हैंड होते रहा और ये अपर हैंड होने में कोई प्रॉब्लम नहीं है, लेकिन पार्टी को जो नुकसान देने वाले लोग हैं उनका अपर हैंड होना सारे पार्टी के लिए नुकसान है। तो सिर्फ मैं अपनी बात नहीं कर रही हूँ, मैं हमेशा पूरे पार्टी का ही बात करती थी, आज भी पूरा पार्टी का ही बात करूँगी। कोई भी ऑर्गेनाइजेशन जागृति हो या BRS हो, जो कांग्रेस हो, अगर वो ऑर्गेनाइजेशन के अंदर आप हो, जिम्मेदारी आप कुछ लेते हो तो पूरी शिद्दत के साथ काम करना चाहिए। लेकिन धोखेबाज लोगों का आज अपर हैंड हुआ है। धोखेबाज लोगों ने KCR साहब के इर्द गिर्द जमा होके पूरे पार्टी को नुकसान आज पहुंचाया। तो वही मेरी प्रॉब्लम है, उनके वजह से ही आज पार्टी से मैं बेदखल हुई हूँ। थैंक यू। जुबली हिल्स ఉప ఎన్నికతో మేము పెద్దగా మాకు ఇంట్రెస్ట్ లేదండి. అది చిన్న ఎన్నిక, అన్ఫార్చునేట్లీ ఒక ఎమ్మెల్యే గారు చనిపోవడంతో వచ్చిన ఎన్నిక. మేమైతే ఏం స్టాండ్ తీసుకోదలుచుకోలేదు, మాకు సంబంధం లేదు. మాకు ముందు నుండి హైదరాబాద్లో మంచి క్యాడర్ ఉంది. జూబ్లీ హిల్స్లో ఉన్న క్యాడర్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ వేసుకుంటారు. తెలంగాణ జాగృతి అఫీషియల్గా ఏ స్టాండ్ తీసుకోదు, మాకు సంబంధం లేని ఎన్నిక అది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్న ప్రస్తుతానికి పబ్లిక్ రూట్ మ్యాప్ ఉందన్న. ఆ రూట్ మ్యాప్ అంతా కూడా మీకు ఇచ్చిన 33 జిల్లాలలో పబ్లిక్కి సేవ చేయడమే పెద్దది కదన్న. పొలిటికల్ పార్టీ వేటుడు ఎంతసేపు, పార్టీ ఇంపార్టెంట్ కాదు, ఇష్యూస్ ఇంపార్టెంట్, పొలిటికల్గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. ఇవాళ పొద్దున కూడా నేను నిజామాబాద్ రూరల్ పోయి వచ్చిన, మళ్ళీ ఒకసారి మీకు అది చెప్తా నేను, చాలా ఇంపార్టెంట్. మొత్తం చేతికొచ్చినటువంటి మక్క పంటకు దగ్గరకు వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్స్ విషం పిచికారీ చేసి మొత్తం చంపేసారు మక్క పంటను. 3 ఎకరాలల్లా గిరిజన రైతులు వేసుకుంటే అదే విషం డబ్బా గుంజుకొని ఆ గిరిజన రైతు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసిండు. అంటే ఇంత దారుణం ఉండకూడదు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే మంచిప ప్రాజెక్ట్ దగ్గరికి పోయి మీ అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పిండు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అయితే పట్టాలు ఇవ్వలేదు. ఆ రైతు సాగు చేసుకుంటుండే, ఆడ ప్రాజెక్టు కడతలేరు, పట్టాలు ఇవ్వలేదు. సాగు చేసుకుంటుండే అంత కోపం ఎందుకు అధికారులకు, అంత కర్కశత్వం ఎందుకు? పాపం ఆయన 3 ఎకరాలు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు. చేతికొచ్చిన పంటను అంత దారుణంగా చేయడం కరెక్ట్ కాదు. నేను కలెక్టర్ గారికి, నిజామాబాద్ కలెక్టర్ గారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, కొంత ఫారెస్ట్ ఆఫీసర్స్ని సంయమనం పాటించమని చెప్పండి. ఎందుకంటే మీ ప్రభుత్వం స్టాండ్ ఏందన్నది మీకు క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోండి. ఒకవేళ మంచిప ప్రాజెక్టు కట్టదలుచుకోకపోతే అక్కడ ఉండేటటువంటి రైతులకు పట్టా ఇవ్వండి, వ్యవసాయం చేసుకునే అవకాశం ఇవ్వండి. అంతేగాని వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళను బలవంతంగా ఫారెస్ట్ ఆఫీసర్లను పంపించి అట్లా పంట నాశనం చేయడం అన్నది మాత్రం మానవత్వం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి, మీ ప్రభుత్వానికి తగదని కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.
క్వశ్చన్ వినపడలే బ్రదర్.